బంధువులారా, శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగం. ఈ అధ్యాయం మొదటే చెప్పుకున్నాం. ఏమిటి 18వ అధ్యాయం అంటే 17 అధ్యాయం 2వ అధ్యాయం అంటే 3వ అధ్యాయం నుండి 17 అధ్యాయం వరకు ఉన్నటువంటి విశేషాలన్నీ ఉన్నాయన్నమాట 18లో. ఒకవేళ భగవద్గీత 18వ అధ్యాయంలో చదవని వానికి ఒక 18వ అధ్యాయం కానీ కరెక్ట్గా చదివితే ఆ సారం వల్ల ఇందులో వచ్చేస్తుంది అనమాట. అది ఎక్కడెక్కడ ఏ ఐటమ్స్ చెప్పున్నారో అవన్నీ ఉపసంహారంలో మొత్తం పూసగుచ్చినట్టు చెప్పి నిన్న చెప్పేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఇతితే జ్ఞానమాఖ్యాతం అని చెప్పేశాడు. అయ్యా మయా జ్ఞానం ఆఖ్యాతం, ఎవరికి? నీకు. మయా నా ద్వారా, తే నీకు జ్ఞానం ఆఖ్యాతం చెప్పేశాను అన్నాడు. గీతా జ్ఞానం చెప్పేశాడు కంప్లీట్గా నిన్న సాయంకాలానికే. అర్థమైందా? ఇక దానివన్నీ వ్యవహారాలన్నీ ఉన్నాయి అప్పుడు ఉపసంహారం. అందుచేత అది ఎలాంటిది? గుహ్యతరమయ, చాలా రహస్యమైనటువంటిది ఈ గీతాశాస్త్రం. అటువంటి గీతాశాస్త్రాన్ని చక్కగా నీకు చెప్పేశాను. కానీ ఒక్కటి నువ్వు గుర్తుపెట్టుకో, విమృశ్య అన్నారు. నేను చెప్పినటువంటి 17 అధ్యాయాల్ని నువ్వు చక్కగా ఒక దగ్గర కూర్చొని విమర్శన చేసుకో, అది విచారించు. అది విచారించి ఎలా విచారిస్తావంటే ఏదో ఒక ముక్క చదివి ఆ పక్క ముక్క వదిలేకు. మళ్ళీ లేకపోతే రాముని తోక ఇటు పెట్టేశావంటే ఆ చివరి పెవరుండిట్లేనియా అంటాడు. ఏమిట్రా రాముడికి తోక ఏమిటి? వాడు ఆశ్చర్యపోతున్నాడు. రాముడికి తోక ఎక్కడుంది, వీడి పెవరుడు ఎక్కడ అని. రామునితో కటువురుండిట్లని అని చెప్పినాడు ఆయన. వీడు విడదీచ్చాడు. రాముడి తోక ఆంజనేయుడి తోక ఉందిగా, రాముడికి తోక ఎక్కడ ఉందిరా అనుకుంటుంటే చదివేవాడు. అర్థమైందే? అది కానీ అలా కాకుండా నువ్వు ఎక్కడ ఏ విధంగా అన్వయం చేసుకోవాలో ఆ విధంగా చక్కగా అన్వయం చేసుకుని యథేచ్ఛసి తథాకుడు. నేను చెప్పడం చెప్పినాను. అర్థమైందా? ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది చెయ్యాలి, ఏది వద్దు, ఇవన్నీ చెప్పేశా. నువ్వేమో చిన్న కుర్రోడు, బొంగురడం లేదు, ఇప్పుడు అడుగులు ఏదివలే, గట్టివాడవే. అందుకని నీకు ఏది ఇష్టపడితే అది చేసుకోమన్నాడు. ఇది సంసార మార్గం, ఇదేమో మోక్ష మార్గం, ఇదేమో ధర్మ మార్గం, ఇదేమో అధర్మ మార్గం, ఇది అసత్య మార్గం, ఇది సత్య మార్గం. సత్యం ఎప్పుడైతే సత్యమేవ జయితే నాణ్య పంథ అని చెప్పినాడు. లోకంలో సత్యమని జయిస్తూ ఉన్నదన్నమాట, ధర్మమని జయిస్తూ ఉన్నదన్నమాట, న్యాయమని జయిస్తూ ఉన్నదన్నమాట. అందుకని చెప్పేతో ధర్మ తతో జయ అన్నారు. అర్థమైందా? ఎక్కడ ధర్మమో అక్కడ జయం ఉంటుందన్నమాట. అందుచేత అది చెప్పాడు. ఈ విధంగా భగవద్గీత ఏం చెబుతుందో తెలుసా మనకి? చక్కగా ఇల్లు వదిలి అడివి పొమ్మన్న చెప్పడం లేదు గీత. ఇంటిలో నువ్వు ఉండి పనులు చేసుకొని శాంతి సుఖంగా ఉండాలి అంటే కొన్ని కోట్లు తెచ్చుకోవచ్చు, కానీ శాంతి ఎక్కడైనా దొరుకుతుందా? ఏ ఫ్యాక్టరీకైనా వెళ్ళి ఒక అరకిలో శాంతి అనండి, ఎక్కడ ఏ ఫ్యాక్టరీలో శాంతి మాత్రం దొరకదు. ఏ అంగడిలో బజార్లోకి వెళ్ళండి, ఓ 1/4 కిలో శాంతి అడగండి, ఎక్కడ రత్నాల అంగడికి వెళ్ళిన శాంతి ఉంటుందా? శాంతి కావలసిన ఏం ఇస్తారు? వస్తువు అది రాదు. అది మన హృదయంలో చక్కనైనటువంటి విజ్ఞానాన్ని సంపాదించుకుంటే శాంతి కలుగుతుందన్నమాట. ఎవరికి శాంతి ఉన్నదో వారికి ఏ దుఃఖము ఉండదన్నమాట. ఎవరికి శాంతి లేదో ఆవగించడానికి అంత దుఃఖపడుతుంటాడు. అర్థమైందా? అందుకని ఈ శాంతి అన్నటువంటిది మనం చక్కగా గీత యొక్క తాత్పర్యాన్ని అందరూ చదవండి. మనం ఎన్నో చదువుతుంటుంటాం, ఎన్నో సీరియల్ చూస్తూనే ఉంటుంటాం. ఈ గీతా సీరియల్ కూడా ఒకసారి చూసుకోండి. అర్థమైందా? ఈ సీరియల్ ఏమిటంటే ఈ లోకంలోనూ శాంతి జరుగుతుంది, పరలోకంలోనూ మోక్షం వస్తుంది. వచ్చే జన్మ ఉన్నదా మంచి శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టోభిజాయితీ అన్నాడు. మళ్ళీ హైదరాబాద్ టౌన్లోని పుట్టి, అర్థమైందా? బ్రహ్మాండ ప్లాట్లు కొని బ్రహ్మాండ నోట్లతో ఉంటుంటాం. అర్థమైందా? పుణ్యం ఎక్కడికి పోదు ఈ గీత. అందుకనే ఇది మొత్తం అన్ని దేశాల్లో కూడా సర్వ మానవాళికి కూడా అత్యద్భుతమైన సులభశైలి గ్రంథం ఏమిటంటే భగవద్గీత. ఇంతకుముందు మీకు చాలాసార్లు చెప్పినాడు, ఈరోజు కూడా చెబుతూ ఉన్నాను. రేపు ద్వాదశి, రేపు అంతేనా? రేపు ద్వాదశి ఎలాంటిది, ఈరోజు ఏకాదశి ఎలాంటిది? ఈ 4 మాసాలు కూడా చాతుర్మాసంలో పాల్గొనకపోయినా
ఈవేళ రేపు పాల్గొన్నారనుకోండి మొత్తం 4 మాసాలు పొలం కొట్టుకెళ్ళిపోతారు అందరూ. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి జనం ఇది. ఈరోజు ఆ పాలకడల్లో శేషశయ్యి నుండి యోగ నిద్రలో తపస్సు చేత ఉండి ఆ తపస్సుని విరమించిన దినమే ఈ దినం. రేపు ఆ ద్వాదశి భోజనం చేస్తారు ఇష్టమూర్తి, అర్థమైందా? కాబట్టి అందుకే ఇటువంటి మహా అద్భుతమైన దినం కార్తీక శుద్ధ ద్వాదశి. మీరు రోజు సంవత్సరం వల్ల ఏదైనా దానం చేస్తే ఎంతో అలాగే దానం చేయమంటే బ్రాహ్మణం లేదు, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మామూలు చెప్తూ ఉన్నాను, మరి ఇంకోలా చెప్తా. ఇక మళ్ళీ స్వామి దానం చేసి వచ్చి చేయమంటాడేమని, ఈ దానం అక్కడ ఏమక్కర్లే, వచ్చి పూజ చూస్తే చాలు. ఇంకోలా చెప్తా, రోజు మీరు సంవత్సరం వల్ల జపం చేస్తే ఎంతో ఒక కార్తీక శుద్ధ ద్వాదశి నాడు జపం చేస్తే అంత ఫలితం. ఆ విధంగా అంత మహా అద్భుతమైన ఫలితం ఇచ్చేసాడు అన్ని శాస్త్రాల్లో నన్ను ఈ ఏకాదశికి రేపటికెళ్ళి. అందుకని అటువంటి పుణ్యం ఉన్న చేతి మీరు అందరూ ఈ ఏకాదశికి వచ్చేసినారు, అర్థమైందా? అలాగనే మరి మనం ఏకాదశి ఉండాలి, ద్వాదశి ఉండాలి, రెండు. ఇప్పుడు దేని మీద వచ్చింది ఈ మాట? ఎక్కడి పాయింట్ తిరిగింది ఏకాదశికి చెప్పండి. సందు ఎక్కడి నుంచి ఇటు వచ్చింది వాక్యం. సరే అందరూ ఐక్య అయిపోయినారు, ఇంకెక్కడ చెప్తారులే. భగవద్గీతకని చెప్తున్నాను. రేపు ద్వాదశి అన్నాను కదా, రేపు మహావిష్ణువు మన ఇంటికి వస్తామని ఫోన్ చేశాడు. ఎలా ఉంటుంది మనకి? ఎలా చెప్పండి కదా, ఒక గట్టిగా అన్నానా? సంతోషమైనా మహావిష్ణువు రేపు వస్తున్నాడని వెంటనే ఫోన్ చేసేందుకు ఎంత సంతోషం అంటే, అబ్బా ద్వాదశి వచ్చింది అని ఇక వెంటనే ఎమ్మలకి ఆయమ్మలకి అయ్యగారిని పిలిచేసి ఒకళ్ళు ముగ్గులు వేసేసి తులసి మాలు కట్టి ఉంచుకుంటాం లేదా? అయిపోయి సరే. ఉదయం మహావిష్ణువు చేశాడు, సాయంకాలం యమధర్మరాజు చేస్తున్నాడు. రేపు ద్వాదశి తప్పకుండా వస్తున్నాడు అన్నాడు అనుకోండి. ఓ త్రయోదశి నాడు వస్తున్నాడు అనుకోండి, పోనీ ఎందుకు ఘోర ద్వాదశికి వదిలేద్దాం. ఇప్పుడు త్రయోదశి నాడు మన ఎందుకు ప్రేమ చేత యమధర్మరాజు మన ఇంటికి వస్తామని ఫోన్ చేశారు. ఇప్పుడు ఎలాగొట్టదు మనకి? అప్పుడే బీపీ షుగర్ పెరిగిపోతాయి. ఈ ఇష్టమూర్తి వచ్చి ఉండే బీపీ పోతుంది, కానీ యమధర్మరాజు వస్తుందంటే బీపీ పెరిగిపోతాయి. పడి యమధర్మరాజు మన ఇంటికి రావాలా వద్దా? చెప్పడం లేదు ఎవరున్నా. మరి గట్టి చెప్తే కాదు వచ్చేది బాధ. మరి యమధర్మరాజు రాకుండా ఉండాలి. ఏం చేయాలంటే భగవద్గీత చెప్పాడు శంకరాచార్యుల వారు. భగవద్గీత కించిదధీత గంగా జలలవకనికా పీత సకృదపియేన మురారి సమర్చ తస్య సమీపే యమోపి న చర్చా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే చెప్పారు. ఎవరైతే భగవద్గీతను అధ్యయనం చేస్తూ ఉన్నారో, ఎవరి చేతిలైతే భగవద్గీత ఉందో, ఎవరి నోట్లయితే భగవద్గీత శ్లోకాలు ఉన్నాయో, ఎవరి హృదయంలో భగవద్గీత తాత్పర్యం తాండవిస్తుందో, ఎవరి ఇంట్లో భగవద్గీత ఉన్నదో ఆ ఇంటి ముఖం కానీ ఆ మనిషి ముఖం కానీ చూడ్డాట ఎవరు చూసినారా? యమధర్మరాజు లిస్టులో మనం డిలీట్ చేసుకోవాలి అంటే లిస్టులో పేరుంటాయని రాక మాండు అబ్బో కొంప ముచ్చేస్తాడు. లిస్టు ముచ్చు కూడా ఏం చేయలేడు అప్పుడా. అందుకని ఆ లిస్టులో డిలీట్ చేసుకోవాలి మనం. మరి డిలీట్ కావాలంటే సామాన్యం అవుతుందా? ఎక్కువ దానివల్ల అవనే అవదు. ఏవో చెప్పారు. ఈ గీతా శాస్త్రాన్ని ఎవరైతే చక్కగా అధ్యయనం చేస్తూ ఉన్నాడో అటువంటి వాడి దగ్గరికి యమధర్మరాజు జడిసిపోతాడు. ఇంక రాడేరా జడిసిపోయాడు పాడు. అక్కడికి వెళ్ళేసరికి ఆయన మొహం తిరిగిపోతుండదు, గుర్రుని తిరిగిపోతున్నాడు. మా వైపు చూస్తుంటే ఆయనకి ఇక తలకాయ తిరిగి మన ఇంటికి వస్తాడా? అందుకని అర్థమైందా? ఇది అనమాట. అందుకోసం ఇటువంటి భగవద్గీత ఈ చాతుర్మాసంలో కంప్లీట్ అయిపోయింది. శ్రీకాళహస్తిలో 12 అధ్యాయాలు అయినాయి. చక్కగా 2 నెలల కింద ఇక్కడ 2 నెలలు 4 మాసాలు చాతుర్మాస్యం. మరి రేపు 13వ తారీఖుతో అయిపోతుంది. ఎప్పుడు ఇది? వచ్చే ఆదివారం పూర్ణాహుతి అనమాట. ఆ రోజుకి ఇప్పుడే ఆహ్వానం అందరికీ. మళ్ళీ మీకు ఫోన్లు కూడా వస్తాయనుకోండి, మాటలో మాట చెప్పేశానా. అందుకని అటువంటి భగవద్గీత చక్కగా అర్జునుడు విన్నాడు. చెప్పేశాడు, నువ్వు యుద్ధం చేయాలనుకుంటే చెయ్యు, మాలినకంటే మాలికో, నీ ఇష్టం, నేను అన్నీ చెప్పాను, యథేచ్ఛసి తథాకురు, నీకు స్వతంత్రం ఇచ్చేశాను అన్నాడు.
ఈ విధంగా భగవద్గీత మనకేం చేస్తుందంటే అంతఃకరణ శుద్ధిని కలుగు చేస్తుంది, ఇంటిలో శాంతిని కలుగు చేస్తుంది. ఏది? భగవద్గీత. మనస్సులో శాంతిని ఇస్తుంది భగవద్గీత. మనకి అర్థం కాకపోతే పుణ్యాన్ని ఇస్తుంది. ఏమిటి? భగవద్గీత. అర్థమైతే మోక్షాన్ని ఇస్తుంది. రెండు లాభాలే. అర్థమైందా? నగదు బేరం. అర్థం కాలేదా? అరువు బేరం. ఆ భగవద్గీత అర్థమైపోయిందా? నగదు బేరం. అర్థం కాలేదా? అరువు బేరం. ఇప్పుడు మనం ఒక ధర్మశాల కట్టించాం, ఒక దానం చేశాం, ఈ ఒక మంచిగా అన్ని చేస్తూ ఉన్నాం. ఇవన్నీ మనకు వచ్చే జన్మలో ఐశ్వర్యప్రదములు అన్నమాట. అర్థమైందా? అలాగనే భగవద్గీత అర్థం కాకపోయినా ఐశ్వర్యం వస్తుంది, అందులో లోటేమీ లేదు. అర్థమైపోయిందా? మనస్సుకు ముందు శాంతి. అర్థం కానిప్పుడు ఊరుకుంటామా? ఎవరు ఒక మాట ఊరుకుంటామా? నేను తక్కువ అని అనుకుంటాం. అర్థమైందా? మనం తక్కువ వాళ్ళు అనుకుంటా. ఈ భగవద్గీత అర్థమైందా? ఎందుకు లేదు గొడవ మనకి. ఎవరి కర్మ వారిది. వాళ్ళు అనుకుంటే అనుకొని నాకెందుకో అని వచ్చేస్తారు. లేకపోతే పక్క వాళ్ళు అనుకుంటే ఎవరి కాబట్టి మనకి ఇక్కడ చెవి పెడుతుంది. నాకేమో చివరికి అక్కడ ఆఫీస్ ఆ ద్వార పనికి వెళ్ళి ఎవరి కోసం అంటుండే చెవి పెట్టి చూశాను అప్పుడు, ఇది అర్థం కాకముందు. ఇప్పుడు అర్థమైందా? నాకెందుకు, నా తంటే నాకు ఇంట్లో తంట సరిపోతుంది, ఇదిలో తంట నాకెందుకు హాయిగా ఉంటాడు. అర్థమైందా? అందుకని ఈ ప్రకారంగా ఈ భగవద్గీతలో లాభం ఏంటో కొంతమంది అడుగుతారు. ఒకటి, పుణ్యం వస్తుంది. పుణ్యం అంటే ఏమిటి? క్షీణే పుణ్యం మత్స్యలోకం విశంతి. స్వర్గంలోకి వెళ్ళి మళ్ళీ వచ్చి శుచీనాం శ్రీమతాంగే, శ్రీమతింట్లో పుడతాం ఒక జన్మ. రెండవది ఏమిటి? మనకి చక్కని ప్రశాంతమైన ఓర్పు వస్తుంది, సహనం. ఎవరైనా ఒక మాట అన్నప్పుడు ఓర్చుకునే కెపాసిటీ మనకి వస్తుంది. ఎవరికి ఓర్పు ఉందో వారి ఇంట్లోనే శాంతి ఉంటుంది. ఎవరికి ఓర్పు లేదో, ఓర్పు లేనిది చాలా కష్టమైన మాట. అటువంటి ఓర్పుని తీసుకొచ్చింది పెడుతూ ఉండదన్నమాట. ఇక రెండవది ఏంటి? సమాజంలో అందరి యందు సమమైనటువంటి బుద్ధిని ఇప్పిస్తుంది. ఎక్కువ తక్కువ లేకుండా పరమాత్మ స్వరూపం అందరిలో ఉన్నది ఒకటే కాబట్టి సూర్యుడు అందరికీ తేజస్తిస్తున్నాడు. చండాలి వీధిలో కానీ, మంచి వీధిలో కానీ, గంగా జలంలో కానీ, బురద నీరులో కానీ ఆయన ప్రకాశం ఎక్కడ ఏ వాడల గిరిజన హరిజన సర్వవాడల్లోనే ఆయన ఉందా లేదా? ఉంటుంది. అలాగనే పరమాత్మ అందరి యందు సమంగా ఉన్నటువంటి ఒక అంశం దీన్ని బోధిస్తుంది. జీవబ్రహ్మ ఐక్యాన్ని బోధిస్తుంది. అర్జున, ఇటువంటి గీతాశాస్త్రాన్ని చక్కగా చెప్పేశానయ్యా అని చెప్పి అర్జునుపై ప్రీతి కలిగి ఇంకా కృష్ణ భగవానుడు అతి సార రహస్యమైన ఒక 2 మాటలను మళ్ళీ చెప్తున్నాడు. చెప్పేసాను చెప్పి కూడా చూసావా? ఆ ప్రేమ ఉన్నప్పుడు వదలదు. ఆ ప్రేమ ఎక్కడుందో అయ్యా నీకంటే చెప్పేసాను అంటాడు, కానీ అడుగు ముందుకు వచ్చి ఇంకొక మాట చెప్పిపోతాను అంటాడు. అర్థమైందా? ఆ ప్రకారంగా ఇదన్నీ చెప్పేసినాడు. అది కూర్చోకూడదా? ఊరుకోదు. ఆ చెప్పే నోరు ఉందా? ఉపన్యాసం చెప్పే నోరు అక్కడితో ఆపదు. అవే ఆ ప్రకారంగా ఇంకొక 2 మాటలు చెప్పేస్తాను అనుకున్నాడు. ఎవరు? కృష్ణ పరమాత్మ. సర్వగుహ్యతమం భూయ శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. అంటున్నాడు ఇప్పుడు. సర్వగుహ్యతమం ఇది ఎలాంటిది అంటే, ఏ శాస్త్రాలు అయితే రహస్యం అని చెప్తుంటాయో అన్నిటికంటే చాలా రహస్యమైన శాస్త్రం. ఇంకా ఎలాగే అన్నిట్లో కూడా గొప్ప శ్రేష్టమైనటువంటిది ఈ గీతాశాస్త్రం. అందుచేత ఈ విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఇంతకంటే రహస్యమైన శ్రేష్టమైనది ఇంకొకటి లేదు. ఇది అన్నిటికంటే గొప్పదైనటువంటిది. దీనిని చక్కగా తెలుసుకున్నామంటే అక్కడ శ్రీహి, లక్ష్మి, విభూతి, ఐశ్వర్యం అన్నీ తాండవిస్తాయి అని చెప్పేశాడు. అర్థమైందా? అది చెప్తే ఈ వాక్యాన్ని చక్కగా ఎవరు ఆ యొక్క వేదవ్యాస మహర్షి యొక్క అనుగ్రహం వల్లను సంజీవుడు విన్నాడు. అర్థమైందా? ఆ సంజీవుడు ధృతరాష్ట్ర మహారాజుకి చెప్తున్నాడు. కాబట్టి
ఈ యోగ శాస్త్రంలో స్వయముగానే అర్జునుడికి చెప్పుచున్న యోగీశ్వరుడు శ్రీకృష్ణుడు ఒక కృపతో ప్రత్యక్షంగా విన్నాడు. ఎవరు? సంజీవుడు. అందుచేత భగవానుడు స్వయంగా బోధించిన ఉపదేశం ఒకటిచే దీనికి అపరిమితమైనటువంటి విలువ ఉంది. దీనికి ఎంతమంది వ్యాఖ్యలు రాస్తున్నారు తెలుసా? కోటాను కోట్లు. అయినా ప్రతి దినము దీంట్లో కొత్తది వస్తూనే ఉన్నది. అర్థమైందా? ఎప్పుడు వాడని ఫలములు సుండి, ఎప్పుడు కుల్లని ఫలములు సుండి, తప్పక మనమా ధన్యవనికి జని, తలకొక కొన్నిటి చెత్తమురండి, భగవద్గీతో ధ్యాన విహారము చెప్పారు కదా. ఎప్పుడు కొల్లమైన మాట ఈ పండ్లు. ఈ విధంగా ఏమి శ్రీ వ్యాస మహర్షికి అనుగ్రహముచే దూరశ్రవణ దూరదర్శన శక్తి ఆనాడే ఉంది. ఇదంతా అది అలాగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మనం బ్రహ్మాండానికి ఉపయోగించుకున్నాం దివ్యశక్తిని, టెక్నాలజీ. అర్థమైందా? ఆ రోజు అక్కడ ఆయన చెబుతూ ఉంటుంటే ఇక్కడ ఈయన చాలా బ్రహ్మాండంగా ఎక్కడుండే సినిమా చూసేస్తున్నాడు. ఈ టీవీలో కరెంటు లేదు, పాడులే. అర్థమైందా? ఆ దూరదర్శనం అలాగుండేది. ఇప్పుడు ఎన్నో మనం పెట్టి ఎలాగో లాగేసినాం ఆ శక్తిని మనం. ఆనాడు అక్కడ కూర్చోడు యుద్ధంలో, ఇక్కడ బ్రహ్మాండంగా ఆయన అక్కడ స్వరూపం చూపెడుతుంటుంటే ఇక్కడ చూసేసిన టీవీలో. ఎక్కడో మనకు కొత్త వెంకటేశ్వర స్వామి దర్శనం అలా భద్రాచలం జరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం ఎలా చూస్తున్నామో ప్రత్యక్షంగా టీవీలో. ఇది మన అదృష్టమైన మాట. అలాగే ఆనాడు అక్కడ ఆయన చెప్తూ ఉంటుంటే అదంతా సీనరల్లా చూస్తున్నాడు. ఎవరు? సంజయుడు. అది ఆ భగవాని దివ్యబోధను స్మరించి మహదానందం పొందుతున్నాడని సంజయుడు మళ్ళీ పలుకుతున్నాడు ఇంకోసారి. రాజన్ సంస్మృత్య సంవాదమిమద్భుతం కేశవార్జునయో పుణ్యం హృష్యామి చ ముహుర్ముహు. 76. ఓ ధృతరాష్ట్ర మహారాజా, అత్యాశ్చర్యకరమైనటువంటిది గీతాశాస్త్రం, పరమ పావనమైనటువంటి గీతాశాస్త్రం, పుణ్యప్రధానమైనది గీతాశాస్త్రం. కాబట్టి శ్రీకృష్ణార్జునుల యొక్క సంభాషణను తలంచి నేను మాటికి ఉప్పొంగిపోయి నాకు ఆనందం వచ్చి గంతులెయ్యాలనుందయ్యా అంటున్నాడు. ఎవరు? సంజీవుడు. ఈయన గంతులు ఆయనకేం కనబడతాయి గుడివాడికి. అర్థమైందా? అందుకే చెవిటోడు ఇప్పుడు శంఖం ఉన్నట్టు ఎంతకేం చెప్పిన ఏమైనా మారాడా? ఇంకా నా కొడుకు ఏం చేశాడు? ఆయన ఏమో యుద్ధానికి వచ్చి ఆ ధర్మభూమి కాబట్టి ఏమైనా యుద్ధం మానేసి ఎందుకు యుద్ధం పోయినాడా అర్జునుడు? మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యాస పోతానన్నాడు అడుగుతున్నాడు. కానీ కాదు, ఇంక ఎంత విని కొడుకు బుద్ధి చెప్తాడు, మాటే రాలేదు. అర్థమైంది? ఆ ప్రేమ అలాంటిది అనమాట, పాడు ప్రేమ. అర్థమైందా? ఉండొచ్చు కానీ ప్రేమ ఒక్కరి ప్రేమ ఉండకూడదు. ఎవరిదో సంపాదించి కొడుకు పెట్టాలని వద్దు. నువ్వు కష్టపెట్టి నువ్వు పెట్టు చాలు. మనకి కష్టార్జితం ఏమి కొంచెం గంజినీళ్ళు తాగిన చాలు. ఆ అన్యాయార్జితం తెచ్చుకొని రోజు కాజు కిస్మిస్ తిన్నా ఏమీ లాభం లేదు. అర్థమైందా? అది అనమాట. కాబట్టి అటువంటి భగవానుడు ఇప్పుడు మళ్ళీ సంజీవుడు అంటున్నాడు, ఆహా నా అద్భుతమే అద్భుతం. ఆయనకి విశ్వరూపాన్ని నేను తలంచుకొని చూశాను. ఈమె విశ్వరూపం అది ఈ భూమిలో ఈ దివిలో నా జన్మకు అది దొరుకుతుందా? కాబట్టి ధృతరాష్ట్ర మహారాజా, నీకు నేను చెప్పడానికి ఉండబెట్టి నీ వల్లనే నాకు కలిగిందయ్యా అంటున్నాడు. అర్థమైందా? అంతేగా, లేకపోతే ఆయనకి ఎక్కడ కలుగుతుంది? ఈయన వల్లనే ఆయనకి కలిగింది అనమాట. కాబట్టి ఈయనకి అదృష్టం ఉంది ధృతరాష్ట్రుడికి. కాకపోతే ఈ భగవద్గీతలు వింటాడా? ఇది వినాలంటే అదృష్టం ఉండాలి, కోట్లు గడించాలంటే పుణ్యం ఉండాలి. అర్థమైందా? ఈ భగవద్గీత వినాలంటే కొన్ని జన్మల అదృష్టం ఉండాలి. ఈ రెండిటికి ఇదేమో మనకి ప్రారంధంతో సంబంధం లేదు. వినదాం, మీరు వేదాంతానికి ప్రారంధానికి సంబంధమే లేదు. డబ్బు, ధనము, ఆస్తి, పాస్తి, సుఖము, దుఃఖము ఇవి ప్రారంధానికి సంబంధం. మీరు జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి నా ప్రారంధంలో లేదు, నాకు ఈ జన్మలో లేదనే మాటే లేదు. ఇది ప్రయత్నపూర్వకంగా సంపాదించుకోవాల్సింది. ఈనాడు ఆస్తులు పాస్తులు మనకు వచ్చాయంటే మనం పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్ల అవన్నీ మనకు వస్తూ ఉన్నాయి. నష్టం కానీ కష్టం కానీ మన పాప పీరియడ్ వచ్చిందనుకోండి, మనం ఏది పట్టుకుంటే అదంతా నష్టం అయిపోతుంది. మన పుణ్య పీరియడ్ వచ్చిందనుకోండి, పట్టిందల్లా బంగారం అయిపోతుంది. అర్థమైందా? పుణ్యం వచ్చినప్పుడు రూపాయి కట్టాడంటే 20 కోట్లు పేలిపోద్ది ఆ లాటరీ. అర్థమైందా?
అది పాపం ఉన్నప్పుడు ₹1,00,00,000 టికెట్లు తీసినా ఒక లాటరీ రాదు. అర్థమైంది. అందుకని ఇప్పుడు ఆ లాటరీలు పిచ్చులు పోయినాయి. ఇప్పుడు ఎన్ని లాటరీలు ఎక్కడికక్కడ బంపర్ టికెట్లు అది కాదు, అవి పోయిందా, అవి పోయి ఇప్పుడు షేర్లు దిగిపోయినాయి. అర్థమైందా? ఏదో ఒకటి జరగని మొత్తం మీద ఏమిటంటే ఆ పుణ్యం అన్నటువంటిది మానవుడికి ఉన్నారు. అందుకే పుణ్యం సంపాదించుకోవాలి. మీరు ఎన్ని పనులున్నా ఏమి పుణ్యం చేసి వెనక చూడకండి. ఈ పుణ్యమే మనకు రక్షిస్తుంది అన్నమాట. కాబట్టి అటువంటి విశ్వరూపాన్ని తలంచుకొని పరమాశ్చర్యాన్ని పొందుతున్నాడు. చెప్తున్నారు, తత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేహేం విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆ మిగులు ఆశ్చర్యకరమైనటువంటి ఆ విశ్వరూపాన్ని చూసి మహదాశ్చర్యమైన అనుభూతి నేను పొందేశాను అని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ కృష్ణార్జునులు అంటే ఏమిటి? మొట్టమొదటి అడిగావు కదా, మొట్టమొదటి ఏమడిగాడు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అడిగాడా? ధర్మక్షేత్రమైంది, కురుక్షేత్రమైంది. దానికి ఒక ఆయన చెప్పాడు, ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే క్షేత్రే ధర్మం కురు అన్నది జరిగేసే, నువ్వు ప్రతి క్షేత్రంలో కూడా ధర్మాన్ని చేయడం నేర్చుకోమని చెప్పిందయ్యా గీత అన్నాడు. అయిందా? కాబట్టి ఆ క్షేత్రం ఎలాంటిదంటే కురుక్షేత్రం అనేది బ్రహ్మాండమైనటువంటి అనేకమంది యజ్ఞాలు చేసిన పుణ్యస్థానం, అది అనేకమంది జపం చేసిన పుణ్యస్థానం అది. అటువంటి స్థలంలో అడుగు పెట్టాడు కదా ఎవరు? ఆ కౌరవులు, అర్జునుడికి కొంచెం మారే బుద్ధి ఉంది కాబట్టి ఎందుకు ఈ యుద్ధం చేసి ఈ రక్తశక్తమైన అన్నం తినకన్నా హాయిగా మళ్ళీ నేను సన్యాసిగా భిక్షమెత్తుకుంటే మంచిదని అనిపించిందా? ఎవరికి? అర్జునుడికి. అర్థమైందా? అందులోనికి ఈయన ఒకడు ఉన్నాడు పక్కన, ఎవడు? కృష్ణుడు. ఆయన చేతులు ఏమి లేదు, అంత తాళం ఈయన చేతులే ఉంది. ఈ తాళం ఈయనేమి లూజు వదిలినాడా గట్టి బిగించినాడా అని అడుగుతున్నాడు. అర్థమైందా? అందుకని ఒకవేళ రెండో మాట, ఒకవేళ మా దుర్యోధనుడికి అందులో వెళ్ళిన తర్వాత ఎందుకు వాళ్ళకి 5 ఊర్లు ఇచ్చేస్తారని అన్నాడా? పోను అక్కడ ఆ ముక్క ఒక 5 ఊర్లు ఇచ్చిస్తే పోతారు వాళ్ళేని, ఇంకెందుకు ఇదంతా చూసినంత ఆయనకేమైనా మార్పు వచ్చిందా, లేకపోతే ఈయనకేమైనా మార్పు వచ్చిందా, ఏమి జరిగిందో చెప్పన్నాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః. అయ్యా మంచి ఉత్సాహంతో పోయినారు. ఎన్నో లెటర్లు వేసుకొని, ఎన్నో టీవీల్లో, ఎన్నో పేపర్లో పలానా రోజు వారు బిగినని బ్రహ్మాండమైన అట్టహాసంతో వెళ్ళారు కదా. ఈ వెళ్ళిన మంచి ఉత్సాహంతో కూడినటువంటి వారు ఏం చేశారు చెప్పమన్నాడు. ఎవరు? ఇక అయ్యా ఒక్క ముక్కలే చెప్తున్నాను, ఎందుకు పిచ్చి భ్రమ పెడుతావు ధృతరాష్ట్ర మహారాజా? ఇప్పటికైనా ఆ దివ్యమంగళ స్వరూపమైన శ్రీకృష్ణుని తలంచుకో చాలు. ఆ దుష్టబుద్ధి వాడితో నీ మనస్సులో బాధ వదులుకో, నీ మమకారాన్ని వదులుకో. రుణానుబంధ రూపేణ పశుపత్రి సుతాదయ. నీకు ధర్మాన్ని ఒక్కటి అలవాటు చేసుకో. కానీ నేను ఒక్క విషయం చెప్తున్నాను, ఈ ముగించేస్తున్నాను, ఎందుకంటే చాలా నేను విన్నావు. నువ్వు మొదలెడిగిన శ్లోకానికి ఇప్పుడే సమాధానం చెప్పేస్తున్నాను అన్నాడు. చెప్పి యత్ర యోగేశ్వర కృష్ణ, ఎక్కడైతే యోగేశ్వర్ యోగానాం ఈశ్వర 4 మాసాలు యోగంలో ఉన్నాడు మహావిష్ణువు. ఈరోజు మధ్యాహ్నం ఇందాక ఉదయం 9 గంటలకే లేచినాడు. అర్థమైందా? మన పూజ ప్రారంభం, ఆయన లేవడం, చక్కగా మన పూజ హోమాలన్నీ అందుకున్నాడు. ఎవరు? మహావిష్ణువుడు. అటువంటి యోగం నుంచి బయటకు వచ్చాడు మహావిష్ణువు. అటువంటి యోగీశ్వర ఎవరైతే యోగులు ఉన్నారో, నిరంతరము ధ్యాన ప్రవాహంగా ఎవరి కోసమైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అధిపతైనటువంటి యోగీశ్వరుడైనటువంటి కృష్ణ. ఎవరు కృష్ణుడంటే? కర్షతీతి కృష్ణ, ఇతరుల మనస్సును తన వైపు తీసుకుంటాడు. అర్థమైందా? కొంతమంది ఆయన దొంగ అని చాలా డేంజర్గా ఉండాలి కృష్ణుడితో మాత్రం. మన దేవుడుగా ఆయన కృష్ణుడిగా తీసుకున్నాం ఇష్టదైవంగా, మన కొంప మునిగిపోతుంది భయం కొంతమందికి. ఎందుకంటే ఆయన దొంగ కదా. ఎవరా? ఆయన అన్నమూతులు అక్కడ దొంగ తీసిన మన డబ్బులు పట్టుకుపోతాడు ఏమని భయం అందరికీ. అందుకని మాయగాడు దోవద్దు మనకు అంటుంటారు. ఆయనే పట్టుపోడు. ఆయన అది అన్న ముద్ర తీశాడంటే ఏమిటి? ఆ గోపికల యొక్క మనస్సు వెనలాంటిదనమాట.
వాళ్ళ మనస్సులన్నిటినీ కూడా భగవన్మయం చేసేసినాడు ఆ ముద్దతోనే. ఇక మరి ఏం చేస్తారు, ఏదో తింటే కదా ఇవ్వాలా, మరి వాళ్ళు ఏమి ఎవరు, ఇదేమి దొంగతనంగా తినేసి ఇచ్చేసాడు. బ్రాహ్మణుడికి అలాగ ఉంటుంది కానీ అందుచేత ఈ ప్రకారంగా ఆయన చాలా గొప్పవాడు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. అందుకు లోకోద్ధారకుడు. ఆయన దొంగతనం చేసినా ఏం చేశాడు, ఆ వెన్నను తిన్నాడు అంటే లోకానికి అందుబాటు చేసినాడు అన్నమాట. అటువంటి యోగీశ్వరి కృష్ణుడు. ఇంకా కృష్ణుడు అంటే ఏమిటి? కృష్ణోత్కృష్టవచన నశ్చ నివృత్తివాచక తయోరైక్యం పరం బ్రహ్మ కృష్ణ ఇత్యవిధీయతే. కృష్ణులో రెండు ఉన్నాయి, ఒకటి కృషు, ఒకటి నా. ఈ రెండు పదాలు, రెండు అక్షరాలు. అందులో కృషు అని ఒక్క మొక్క అంటే చాలా సమస్త పాపాలు హరించిపోతాయట మనకి. నకారం అనుకుంటున్నా. నశ్చ నిర్వృత్తివాచక నా 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 అనుకోండి కృష్ణులోనా, అది ఏం చేస్తుంది, వృత్తి రాహిత్యాన్ని చేసేస్తుంది అనమాట. మనక అంతఃకరణములో చెడు వృత్తులు కానీ, లేకపోతే మనం ఒక రాముడిని చక్కగా ధ్యానం చేస్తున్నప్పుడు ఆ రాముడు మొక్కను వదిలేసి మళ్ళీ కాముడు మొక్కం వచ్చింది అనుకోండి, అలాంటి వృత్తులన్నీ తీసేస్తాడు. ఎవరు? నా అంటే పోతాయట. తయోరైక్యం పరం బ్రహ్మ. ఇప్పుడు రెండు కలిసి కృష్ణ కృష్ణ అనుకున్నామండి, ఆ పరబ్రహ్మ తత్వమే సాక్షాత్కారం అయిపోతుందట. అటువంటి వాడయ్యా ఎవడు? కృష్ణుడు. సకల భూమండలానికి శాసనాన్ని ఇచ్చినటువంటి వాడే శ్రీకృష్ణుడు. ఈశా ఇది ఈట్, ఐశ్వర్య సంపన్నుడే కృష్ణుడు. అటువంటి కృష్ణుడు ఎక్కడైతే ఉన్నాడో, ఎత్ర పార్థో ధనుర్ధర. ఇక రెండవ వాడి విషయం చెబుతున్నాడు. పార్థ కుంతి పుత్రుడు, సామాన్యుడి కాడు అతడు, మహాభక్తి వంతుడు. ఆంజనేయ స్వామికి రోమం తీస్తే రామ అని కొట్టుకుంది, కానీ ఈయనకి రోమాల నుంచే కృష్ణ అని కొట్టుకొస్తుంది. ఎవరికి? అర్జునుడికి. ఆంజనేయుడి రోమం తీస్తే రామారామని కట్టుకుంటాడు. ఈయనేం అక్కర్లేదు, ప్రతి రోమం నుంచి కూడా కృష్ణ 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 అనే శబ్దాన్ని వచ్చినటువంటి వాడు ఎవరు? అర్జునుడు. దీనికి ఒక ఉదాహరణ ఇంతకుముందు చెప్పినాను, వీళ్ళందరికీ తెలుసు. ఎలాగంటే ఒకసారి ఆయన భక్తి ఎలాంటి తెలుసు చెప్తున్నాడు. కృష్ణుడేమో అర్జునుడేమో ద్వారకా వెళ్ళాడు. అయిందా? వెళ్ళేసరికి తెల్లవారి 8 అయిపోయే పాపం, రాత్రి అంతా శ్రమపడి వెళ్ళేసరికి. ఆ రోజు ఏమైపోయింది తెలుసా? బ్రహ్మాండమైన పండగ విడిపోయింది. సంక్రాంతి పండగ అన్నమాట. ఇక పండగ నాడు మనకి బంధువులు కానీ వచ్చారంటే ఎంత తెలుసు సంతోషం. మళ్ళీ వండక్కర్లేదు, దండగలేదని వీటితోనే సరిపెడదామని అంత సంతోషపడతారు. పండగ నాడు వచ్చారు అనుకోండి, ఇంక అందే అనుకోకుండా అన్న మళ్ళీ పప్పు నాన్న ఎక్కడిది, మినపప్పు కానీ ఆ పప్పు కానీ ఈ పప్పు కానీ పుల్లాంటి స్వీట్లు ఏమి తేవక్కర్లే, ఎలాగో ఆ రోజు ఉంటాయని నేను. అందుకని మహా సంతోషం. అలాగని ఈ అర్జునుడు వెళ్ళేసరికల్లా ఆ పక్క సత్యభామ సంతోషం, ఈ పక్క రుక్మిణి, ఈ పక్క శ్రీకృష్ణ పరమాత్మ సంతోషం. ఎంత సంతోషమో తెలియదు అనమాట. ఎందుకంటే అన్నీ ఉన్నాయి కానీ మళ్ళీ వండక్కర్లేదు. ఇక ఆ రోజు తెల్లవారు పెట్టుకున్నారు ఒకటే ఐటమ్. ఆ రోజు ఏమిటంటే దోశలు పెట్టుకున్నారు. ఆ దోశల్లో అల్లం చట్నీ, శనపప్పు చట్నీ వేసినారు. 2 చట్నీలు అది తాలింపు పెడుతుంటే ఈదల్లా వాసనే, మనం తాలింపు పెడితే ఇక్కడ వాసన. ఇక అర్జునుడికి ఇక స్నానం చేసి ఎంత దోశలు తిందామా అని ఒకటే తాపత్రయం పట్టుకుంది. ఇక వెంటనే మన దోశలకి వాళ్ళ దోశలు తేడా ఉంది. మనది ఏకాగ్రత ఉండదు. అందుకనే మన దోశలు ఎక్కువ తిన్న ఉడకో సరిగా, వాళ్ళకి ఏకాగ్రత ఎక్కువ. ఎవరికి? రుక్మిణికి. ఆవిడ వేసిన దోశ ఎంత అంటే బ్రహ్మాండమైన రుచి అన్నమాట. ఉప్పు లేకపోయినా రుచి వస్తుంది. మన ఎన్ని వేసినా మన ఏకాగ్రత ఎక్కడో, మన దోశలు ఎక్కడో. కాబట్టి ఆ బ్రహ్మాండమైన దోశలు తిన్నాడు ఎవరు? అవి ఏంటంటే ఎవరికైనా తక్కువ తినాలంటే వండింత 2 గంటల తర్వాత పెట్టామనుకో, వాడు 2 కన్నా ఎక్కువ తినలేడు. అర్థమైందా? కాబట్టి అర్జునుడు పొయ్యి మీద కూర్చొని ఇక్కడ కూర్చొని ఎన్ని తిన్నాడు ఊపిరి లేకుండా తినేసినాడు 2 డజన్లు. అర్థమైంది? ఇక ఎంత తినేసరికి ఏమైపోయింది, నిద్ర వచ్చేసింది. కొంతమంది తిండి దగ్గరే నిద్రపోతారు రాత్రి. తెల్లారి నాకు తిండి పెట్టావా అంటారు పిల్లలు. ఎవరు నువ్వు అది తిన్నావంటే తెలియదు వాడు పాడు. అలాగా అర్జునుడికి ఇంకెన్ని దోశలు తిన్నాడు నిద్రలో తెలియలే. ఇక అప్పుడు అన్నాడు, స్వామి నిద్ర వస్తుంది అన్నాడు, పడుకో అన్నాడు. మధ్యాహ్నం భోజనం 8 గంటలకు అన్నాడు. పూర్వం టిఫిన్లు ఉండేటప్పుడు మాత్రం టిఫిన్ లేనప్పుడు 10:30కు ఉండేది. ఇప్పుడు టిఫిన్ సెక్షన్ 2 గంటల భోజనాలు, ఇవి అరక్కది వస్తూ ఉన్నారు ముందు తింటే. అందుకని ఇక 2 గంటల భోజనం అన్నాడు. సరే అనుకున్నాడు. ఇక వండి బ్రహ్మాండమైన వంట నవకాయ పిండి వంటలు వండేశారు. పెద్ద బల మీద పట్టేసినారు. 1 గంటకు అయిపోయినాయి వంటలన్నీ. ఈయన రాలేదని చూస్తున్నాడు. కృష్ణుడు కూర్చోడు కంచం దగ్గర నుంచి పాతుకు 2కే. అర్థమైందా? ఇక అందరు కూర్చున్నారు, ఏమి టైం చూస్తున్నారు. మీరంతా చెప్పారు భోజనం 2. ఆయన 2కు ముందు రాని 2 సచ్చిన టైం అంటే టైం అన్నాడు. ఎవరిది? అర్జునుడిది. 2 అయిపోయింది రాలేదు. 2:15 రాలేదు. 2:30 రాలేదు. ఏమిట్రా కొంప ములిగింది.
మీరు తినకూడదా కృష్ణ అంటుంటే వాళ్ళిద్దరును. అదే ఇంటికి బంధువు వచ్చింది, తింటే వాడు చచ్చిందా చెప్పుకుంటాడు, నాకు తినకుండా నా బావ మరి తెలిసాడు. అర్థమైందా? ఈ బాధ కన్నా ఆ బాధ కష్టము. అందుకని వాడు ఆయన వచ్చినాకే వెళ్దాము, చూద్దాం 10 నిమిషాలు పాపము అన్నారు. వాటితో కుమ్ముడైంది రాలేదు. అప్పుడు ఇప్పుడు ఏమంది, ఇప్పుడే నేను పిలుచుకొస్తాను అన్నది. వెళ్ళి అన్నాడు ఎవరో. ఈవిడ ఇలా మెల్లగా తలుపు తీసుకెళ్తే లోనకి ఆయన ప్రతి రోమం నుండి కృష్ణ 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 అని శబ్దం వస్తుంది. ఎవరికి? అసలే భక్తిలో చాలా ఎక్కువ. ఎవరు? ఈ కృష్ణ అని వినేసరికి ఆవిడ వెంటనే కృష్ణ 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 తప్పడం మొదలెట్టింది. ఈ తప్పట్లు పెట్టి మంచం చుట్టూ తిరుగుతూనే ఉంది. గంట తిరిగింది 4 వరకు. సత్యబాబు అక్కడే కూర్చొని బయటనే ఆ కూర్చొని అక్కడే పోయింది చేతిలో. ఏంటి సత్యబామ 4 అయినా రాలేదు, వస్తుందే 6 అయినా రాదు. నువ్వు పంపించిన ఆయన పంపించినావు, అదే నన్ను పంపిస్తే ఏమవును? మీ సంగతి నాకు తెలియదా? మీ నాటకం మొదటి నుంచి ఇలాగే ఆ రోజు ఈ రోజు వరకు నాకేం పోయింది, హాయిగా ఉంటాను. ఆవిడ వెళ్ళిన దగ్గర ముచ్చట్లు వేసుకుంటూ ఉంటుందా? ఆ సంగతి మీకు తెలుసా అని మొదలెట్టేవాడు ఎవరు. ఇక ఏం చేస్తాడు పాప, ఎటుకెళ్ళి ఈయనకే బాధ. ఒక మనిషికి 2 వైద్యులు ఉన్నా, ఒకరికి 2 భార్యలు ఉన్నా కొంప మునిగిపోద్ది అన్నమాట. ఏం చేస్తాడు? 2 వైద్యులు పెట్టుకోండి, వాడికి ఇది గిలిచి పోతుంటాడు, వీడిండేది వాడిదే వాడిండేది అలా ఉంటుంది. అలాగా కృష్ణుడు అన్నాడు, అయితే ఏం చేయాలా? ఏం చేయమంటే అది ఇప్పుడే నువ్వు వెళ్ళకూడదా అన్నాడు. నువ్వు చెప్పావు కాబట్టి వెళ్తున్నానండి. కానీ వీళ్ళిద్దరు ఏం నాటకం ఆడుతుందో చూడాలి అని తలుపు చప్పుడు లేకుండా మెల్లగా తోసుకెళ్తాను అనమాట. ఎవరు? ఈ వెళ్ళేసరికి కృష్ణ అని నామం వస్తుంటే ఈ తప్పట్లు ఎలా వస్తూ ఉంటుంటే ఈవిడికి ముందు ఏం చేసింది తెలుసా? అప్పుడు భరతనాట్యం చేసేది అనమాట. వెంటనే నాట్యం ప్రారంభించింది. ఇక మంచం చుట్టూ తిరుగుతుంది, కూచిపూడి భరతనాట్యం ఈవిడ తిరుగుతుంటుంటే, ఇక ఆవిడ తిరుగుతుంటుంటే ఇక అయిపోయి కొంపములు 5 అయిపోయాయి సాయంకాలం. ఇక కృష్ణుడు అలా కూర్చోండి, ఈవేళ ఎలాగా చాతుర్మాసం అంతిమ దినమే కాబట్టి నాకు వైకుంఠ ఏకాదశి కూడా అనుకుంటానులే, ఇంకెందుకు కర్మ ఆయన అనుకోని కూర్చుంటే నారదుడు వచ్చినాడు. సరే నారాయణ అన్నాడు. ఈ వాసనలన్నీ చూసేసరికి నవకాయ పిండి వంటలు అంటున్నాడు. ఎవరు? నారదుడు. చూస్తే తినేయాలని పుట్టి ఎంతసేపు కూర్చొని తినకుండా అన్నాడు. ఏం కర్మ కాలిపోయింది. ఈరోజు ఆ అర్జునుడు వచ్చినాడు, ఆ పడుకొని లేవలేదు, 2 వెళ్ళారన్నాడు. 2 రాలేదా? అయ్యో వీళ్ళిద్దరూ చెరువుపక్క మొత్తం వేసుకుంటారు. వాళ్ళు ఏమొస్తారు? నేను వెళ్ళి 5 నిమిషాలు తీసుకొస్తున్నాను అంటాడు. ఇక ఈ లోనికి వెళ్ళి ఎడుతూపురు మొదలెట్టాడు. ఆ వీణ ఆ పాటలు చూసి ఇక 6 వరకు ఎవడు రాలేడు. అప్పటికి కానీ కృష్ణుడి వెళ్ళాడు. అప్పుడు ఏమిటో ఈ తమాష ఏమీ అర్థం లేదు. ఎవడితో వాడి విడిపోతుండే, ఆయన ఏం మందు ఉందో నాకు అర్థం లేదు. అదేం మందు చూద్దాం. ఏం చెప్తే ఆయన కృష్ణ కృష్ణ రోమ నుంచి వచ్చింది కదా. ఈయన ఎలాగానే లేచి సాష్టాంగ నమస్కారం చేసుకున్నాడు. అంతటి భక్తుడు ఎవడు? అర్జునుడు. అర్థమైందా? అందుకే భక్తోసిమే ప్రియోసిమే రహస్యం హేతదుత్తమం. నీకు ఎందుకు చెప్పినా తెలిసిన, నువ్వు నాకు భక్తుడు ఒకటి, కానీ నువ్వు మహా ప్రీతిపాత్రుడు. ఎందుకంటే నా మాట మీద ఈయనకి విశ్వాసం ఎక్కువ. ఎవరికి? ఒక సమయంలో అర్జున, ఆ ఆకాశంలో హంసలు ఎంత లైన్కి వెళ్తున్నాయా అన్నాడు. ఎవరు? కృష్ణుడు. అబ్బా నిజమే బాగున్నాయి అన్నాడు. ఎవరు? చూడలే పాడలే. హంసలు ఎక్కడ పైన వెళ్తాయా? ఇది చెప్పడం ఆయన అన్నాం కానీ అర్థమైంది. హంసలు అవి బయటకు ఎప్పుడైపోయినాయి. మళ్ళీ ఒక 10 నిమిషాలు అయినాక హంసలు కాదే కొంగలే అన్నాడు. అబ్బా అవి బాగానే ఉన్నాయి అన్నాడు. ఏమిటి నీ బాగు పాడుగానేది? హంస నాకు అది హంసాలే కొంగాలే, నువ్వేం చెబితే అదే నాకు సత్యం అన్నాడు. అంతటి గొప్పవాడు ఎవడు? అంత విశ్వాసం ఉండబెట్టి నిన్ను తంటాలు పడి ఆయన ఎన్ని ఏడిచినా ఎన్ని ఎక్స్ప్రెషన్లు వేసినా 18 అధ్యాయులు చెప్పినాడు. ఊరుకున్నాడా ఆయన? కాబట్టి అని చెప్పాడు. భక్తోషమే ప్రియోషమే రహస్యం ఏదదుత్తమం ఉపదేశించాడు. అటువంటి అర్జునుడయ్యా ఎత్ర పార్థో ధనుర్ధర. ఈయన చిన్నోడా ఆయన చిన్నోడా, ఈ 2 దగ్గర ఏమో దొరికావా చెప్తున్నాడు విను అన్నాడు. ఏమైంది అంటున్నావా? తత్ర శ్రీ విజయో భూతి. వీళ్ళిద్దరు ఎక్కడున్నారో నా పాండవులను కౌరులు ఏం చేసి అడిగినావా? ఏం చేసినా చెబుతాను. వీళ్ళు ఎక్కడున్నారో వీళ్ళిద్దరు ఎక్కడుంటే అక్కడ లక్ష్మీ సంపన్న. అన్ని విధాల ధన కనక వస్తు వాహనాలన్నీ వస్తున్నాయి. రెండోది విజయ. ఆ పక్షమే జీవనం ఉంటుంది.
రెండో పక్షంకి చెప్పక్కర్లేదు, ఊరుకో అన్నాడు. ఏంటి అర్థమైందా? భూతి అని మాది అష్ట ఐశ్వర్యాలు చక్కగా అక్కడే ఉంటాయి. ధ్రువ ఇది నిశ్చయం. అర్థమైందా? మమ నా యొక్క నిశ్చయం చెబుతున్నాను, ఇందులో సందేహమేమీ లేదు. కాబట్టి వాళ్ళకే జయమని చెప్పేశాడు, ఆశీర్వాదం ఇచ్చేశాడు. అర్థమైందా? అందుకని ఈ భగవద్గీత ఎక్కడ గీతయే నాకు సుందర మందిరం అన్నాడా లేదా? గీతను ఆశ్రయించే 3 లోకాలు నేను పాలిస్తున్నాడు. సరే, ఆ 3 లోకాల సంగతి మనకి, మన ఇంటిని మనం పాలించుకుంటే చాలు. అర్థమైందా? అందుకని అందరూ కూడా ఈ విధంగా ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువానితిర్మతిర్మమ ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువానితిర్మతిర్మమ. ఎక్కడైతే ఆ యోగీశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మ ధనుర్ధారి అనేటువంటి అర్జునుడు ఉన్నారో అక్కడ సంపద, విజయము, ఐశ్వర్యము, దృఢముగా నీతి కూడా అక్కడే ఉంటుంది నా అభిప్రాయం. ఇది వాస్తవం అని చెప్పేశాడు. అందుచేత ఈ విధంగా ఇది శ్రీ మహాభారతే శతసాహస్రికాయాం సంహితాయాం వైయాసిక్యాం శ్రీమద్భీష్మ పర్వణి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాసయోగో నామ 18వ కాబట్టి ఈ భగవద్గీత అంటే ఏంటిది? ఇది శ్రీ వ్యాసముని విరచితమైనటువంటిది. ఎవరు? వ్యాసులు రాశారు. భగవద్గీత ఎవరు రాశారంటే వ్యాసులు. శ్రీకృష్ణుని యొక్క దివ్య కరుణా కటాక్షం వ్యాసులు వారు రాశారు. సంజయుడు దాన్ని చక్కగా విన్నాడు. ధృతరాష్ట్రుడికి కూడా వినిపించాడు. ఎంతైనా పుణ్యం ధృతరాష్ట్రుడికి. అర్థమైందా? కాబట్టి ఇది వ్యాసముని విరచితమైనది. ఇంకెలాంటిది? భారతం అంటే 100,000 శ్లోకములతో కలది. ఏమిటి? భారతం 1,00,000 శ్లోకాలతో నిబద్ధమైంది మహాభారతం. అది కూడా రాసిన వారు ఎవరు? వేదవ్యాసుల వారు. అందులో చందోబద్ధమైనటువంటిది అది. శ్రీ మహాభారతమున భీష్మ పర్వమునుగల ఉపనిషత్ ప్రతిపాదకమును. భగవద్గీత అంటే ఏమిటి? సమస్త వేదార్థ సార సంగ్రహం. చక్కగా ఎందుకంటే వేదం కర్మకాండ, జ్ఞానకాండ. కర్మకాండ అంటే యజ్ఞ విధానాలు, జ్ఞానకాండ అంతా మోక్ష మార్గం. అటువంటి జ్ఞానకాండలో 108 ఉపనిషత్తులు ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి. సరే, ఇన్ని ఉన్నాయి పోయే మనకు తెలియదు, కానీ 108 ఇప్పుడు మనకు దొరుకుతున్నాయి. ఆ 108 ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత. అర్థమైంది అందరికీ? అటువంటి ఉపనిషత్ ప్రతిపాదకమును ఇంక ఇది ఏం చేస్తుంది? బ్రహ్మ విద్య. ఇందులో ఉన్నది ఏమిటంటే శ్లోకములో ఉన్నటువంటి కోటి విద్యలు దేనికోసం చెప్పండి? కోటి కొరకే. ఆ విద్యలలో ఎవరికి శాంతి ఉండదు. ఎందుకంటే ఒకడు ఎంఏ పాస్ అయిన తర్వాత వాడికన్నా పెద్ద కోర్సు పాస్ అయితే వీడికి మళ్ళీ మా మనసే పోతుంటుంది. వాడు ఎంబీబీఏ చదివినా ఎండి లేకపోతే వాడి మనసే ఇదైపోతుంది. అర్థమైందా? ఈ ప్రకారంగా విద్యలలో తారతమ్యాలు ఉన్నాయి, శాంతి కూడా లేదు, సుఖము లేదు. వీడు టెక్నాలజీ కంప్యూటర్ పెడితే వాడు ఇంకా సూక్ష్మం పెట్టి వాడిని కొట్టాలి, వీడిని కొట్టాలి వాడు. ఈ విద్యలన్నీ ఇలాగే రాగద్వేషాలతో యుక్తమైపోయినాయి. కాబట్టి ఇది ఎలాంటి తెలుసా? శాంతినిచ్చి జీవబ్రహ్మైక్యాన్నిచ్చుడు బ్రహ్మ విద్య అన్నారు. అది చూడండి, ఎవరికైనా ఏదైనా పని రాలేదనుకోండి, పట్టుబడకపోతే ఏమంటారు? ఇదేం బ్రహ్మ విద్య? వాడి బ్రహ్మ విద్య అంటే వాడు ఏమీ తెలీదు, వాడికి భాషలో అంటుంటాడు. అర్థమైందా? ఇది బ్రహ్మ విద్య అంటే చూశారు, అన్ని విద్యల కన్నా ఏ విద్య గొప్పది? బ్రహ్మ విద్య. మరి ఈ బ్రహ్మ విద్య కోసం మీరందరూ ఎక్కడికో పోవాల్సిన పని లేదు. మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు, ఇంట్లోనే ఉండండి. చక్కగా ఇల్లు చూసుకోండి, పిల్లల్ని చూసుకోండి, భార్యాభర్తలందరూ ఒకరికొకరు పరస్పర అనుకూలంగా ఉండండి. ఉండి చక్కగా ఇప్పుడు మీరు ఎప్పుడు శాంతి చెప్పండి. తండ్రి ఒక మాట అన్నాడు, కొడుకు వచ్చుకోవాలి లేదా? చెప్పండి, వచ్చుకోవాలి లేదా? వచ్చుకోవాలి. సరే, ఎప్పుడో కొడుకు ఒక మాట అనుకోండి, తండ్రి వచ్చుకోవాలి లేదా? వచ్చుకోడా? తెలియనప్పుడల్లా వచ్చుకొనే ఉన్నాడు. తెలియనప్పుడు ఎన్ని కాలుతో కొట్టేవాడు తండ్రికి. కొడుకు కొట్టిగా వాడి ముద్దు మీద కొట్టు అంటుంటాడు. మరి ఇప్పుడు వచ్చుకోలేదా? అప్పుడు ఒక ముద్దు, ఇప్పుడు కొట్టేటట్టు కాలు అయితే కాలు అంటాడు. ఇదంతా రకరకాల పిచ్చి అనమాట. సరే, ఏదో పిచ్చి కానీ అదంతా గొడవ ఎందుగా. కాబట్టి అలాగనే మరి ఏం చేస్తాం, లోకం అది.
అందుకు ఇంట్లో ఒక లేదు, అందరూ పరస్పరంగా అందరూ కూడా సర్దుకొని పోవాలి. అటువంటి సర్దుకోపోయినటువంటిది చెప్పడానికి ఉన్నది గీత. ఉండి ఇంట్లోనే మోక్షం పొందొచ్చు. అందుకే అటువంటి యోగశాస్త్రం మళ్ళీ చక్కగా ధ్యాన యోగం, పరోనిత్యం, వైరాగ్యం, సంపాదించి ఈ విధంగా చెప్పి అటువంటిది యోగాన్ని ఇచ్చింది. ఇంకా శ్రీకృష్ణార్జునుడి సంవాదం, కృష్ణుడికి అర్జునుడికి. అటువంటి శ్రీమద్భగవద్గీత యందు మోక్ష సన్యాస యోగం 18వ అధ్యాయం సంపూర్ణం. హరి ఓం తత్సత్. శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. కాబట్టి అందరికి కూడా చక్కగా ఇటువంటి పర్వదినంలో ఇది చాతుర్మాసం, వాస్తవంగా ఏకాదశి అయినా ఆశ్రమాలు కూడా పూర్ణిమ నాడు ప్రారంభిస్తాం. మనం ఇంకొక 2 రోజులు లేటు ప్రారంభించాం కాబట్టి మనకి ఆ విద్యా తదితో ఆదివారికి పూర్తి అవుతుంది. ఈరోజు ఈ భగవద్గీత కూడా మనకి అక్కడ 12, ఇక్కడ 6, 18 ఈ సంవత్సరం కంప్లీట్ అయిపోయినాయి. కాబట్టి అందరికి కూడా ఆ భగవంతుడు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యము, భక్తి, జ్ఞానము, చివరికి మీకు ముక్తి కూడా ఇచ్చి రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం అందరూ 3 సార్లు ఓంకారం చెప్పండి. సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హరి ఓం. గుణుగాక కరుణామతము వృద్ధి నొందునుగాక. శాంతిమతము స్థాపితమగునుగాక. సత్యమతము స్థిర ప్రతిష్ట నందునుగాక. ఉద్ధరింపబడునుగాక. ఋషిమతము వర్ధిల్లునుగాక. స్వాతంత్ర్యమతము జయించునుగాక. జ్ఞానమతము వ్యాపకమగునుగాక. ఓం తత్సత్. ఓం బోలో శ్రీ 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 జగద్గురు శంకరాచార్య స్వాముల వారికి, శ్రీ రామకృష్ణ పరమహంసకు, శ్రీ రమణ మహర్షికి, మహర్షి శ్రీ మలయాళ సద్గురు స్వాముల వారికి, శ్రీకృష్ణ పరమాత్మకు, శ్రీ గీతామాతకు, శ్రీ లలితాంబికా దేవికి, శ్రీ కాశీ విశ్వనాథులకు, శ్రీ అన్నపూర్ణేశ్వరికి, శ్రీ విశాలాక్షికి, సమస్త సాధు సంగమునకు, సమస్త భక్త బృందమునకు జై కరుణానిధి గోవిందా. జై సర్వలోక శరణ్య గోవిందా. జై జ్ఞానస్వరూప గోవిందా. హరి ఓం.